పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం నెమలిపురి గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. అయితే వైసీపీ నేతలు టీడీపీ నేతలపైన పోలీసులపైన విమర్శలు ఎక్కుపెట్టారు. దీంతో ప్రతిపక్షానికి అధికార పక్షం కౌంటర్లు ఇస్తోంది. వైసీపీ ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. లక్ష్మీనారాయణ ఆత్మహత్యాయత్నానికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు అన్నారు ఆయన. ఇతనికి అనేక నేరాల్లో ప్రమేయం ఉందన్నారు ఎరపతినేని. వైసీపీ శ్మశాన రాజకీయాలు చేయకూడదన్నారు ఎరపతినేని. ఈ వ్యక్తి అనేక నేరాల్లో ఆరితేరినవాడు, చాలా కేసుల్లో ఉన్నవాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండి అతను ఆ ప్రయత్నం చేశాడే తప్పితే దీనిలో తెలుగుదేశం పార్టీ కానీ సత్తనపల్లి డిఎస్పీ ఆఫీసుకి కానీ లేదా పోలీసులు కానీ ఎటువంటి సంబంధం లేదు. వైసీపీ నాయకులు గుంటనక్కలాగా కలుసుకున్నారు. రాష్ట్రంలో ఎవరు చనిపోతారా, ప్రభుత్వం మీద నప్పనేద్దామా, పోలీసుల మీద నప్పనేద్దామా, తెలుగుదేశం మీద నప్పనేద్దామా అనే దీంతో రెడీ కలుసుకుంటున్నారు. ఇటువంటి శ్మశాన రాజకీయాలు చేయొద్దని వైసీపీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. దీంట్లో ఎవరు ప్రమేయం లేదని చెప్పి దీంట్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇతని చరిత్ర కూడా ఏంటో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి దీన్ని వాస్తవాలు కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైసీపీ